Next problem is single source shortest path problem. For this problem, we are having a directed graph with the weights అన్నమాట. సో ఇక్కడ మనకి సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం అన్నప్పుడు మనకి ఇన్పుట్ వాల్యూస్ వచ్చేసి గ్రాఫ్ ఇచ్చారు. లెట్ g ఈజ్ ఈక్వల్ టు v, ba డైరెక్టెడ్ గ్రాఫ్ with weighted functions w for the edges of G. The starting vertex of the path is called the source and the last vertex is called the destination. సో ఇక్కడ మనకి పర్టికులర్ సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు మనకి డైరెక్టెడ్ గ్రాఫ్ విత్ వెయిట్స్ అనేది అసైన్ చేస్తారు. ఇందులో మనకి ఇనీషియల్గా మనం సెలెక్ట్ చేసుకున్న వర్టెక్స్ ఏదైతే ఉందో దాన్ని సోర్స్ అంటాము. రిమైనింగ్ వర్టిసెస్ మనం వెయిట్ని అయితే రీచ్ అవ్వడానికి పాత్ని ఫైండ్ అవుట్ చేస్తామో దాన్ని డెస్టినేషన్ అంటారు. సో ఇప్పుడు మనకి సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం అన్నప్పుడు సింగిల్ సోర్స్ మీన్స్ మనకి ఏదైతే ఫస్ట్ ఇనీషియల్గా వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నామో అది సింగిల్ సోర్స్ అన్నమాట. అంటే అది మనకి స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎనీ డెస్టినేషన్ అని. అంటే ఇక్కడ మనం ఏం పాత్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 1 నుంచి 2కి వెళ్ళడానికి ఏది షార్టెస్ట్ పాత్ ఫైండ్ అవుట్ చేయాలి, 1 నుంచి 3కి వెళ్ళడానికి షార్టెస్ట్ పాత్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, 1 నుంచి 4కి వెళ్ళడానికి షార్టెస్ట్ పాత్, 1 నుంచి 5కి వెళ్ళడానికి షార్టెస్ట్ పాత్. అంటే సోర్స్ అనేది చేంజ్ అవ్వకూడదు, బట్ డెస్టినేషన్స్ అనేవి మారొచ్చు అన్నమాట. సో ఇలా మనకి పర్టికులర్ డైరెక్టెడ్ గ్రాఫ్కి వెయిటెడ్ డైరెక్టెడ్ గ్రాఫ్కి ఫైనల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏవైతే స్ట్రాటజీస్ మనం ఫాలో అవుతామో దాన్నే సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం అంటాం. Let V be the any other vertex which belongs to the set of vertices V. The problem to determine a shortest path to given destination vertex V from source is called a single source shortest path problem. అదే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిందే ఇక్కడ మీకు ఇన్ వర్డ్స్ అనమాట. A greedy based algorithm is used to generate the shortest paths. We must conceive of a multi-stage solution to the problem and also an optimization measure. సో ఇక్కడ మనకి గ్రీడీ స్ట్రాటజీ అనేది యూస్ చేసుకొని దీనికి మల్టీ స్టేజ్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. వన్ పాసిబిలిటీ ఈజ్ టు కన్స్ట్రక్ట్ ది షార్టెస్ట్ పాత్స్ 1 by 1. సో ఇక్కడ మనకి వన్ పాసిబుల్ సొల్యూషన్ ఏంటి అంటే షార్టెస్ట్ పాత్స్ 1 by 1ని సెలెక్ట్ చేసుకుంటూ వస్తాం. అంటే సింగిల్ సోర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత అంటే మనకి ఇనీషియల్ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డెస్టినేషన్ వర్టిసెస్ని రీచ్ అవ్వడానికి ఏవైతే రూట్స్ ఉన్నాయో అవన్నీ 1 by 1 మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వస్తాం. సో ఈ సొల్యూషన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేసుకున్న అల్గోరిథం ఏంటి అంటే డిజ్క్రాస్ అల్గోరిథం అంటాం. డిజ్క్రాస్ అల్గోరిథం అంటాం. ఫస్ట్ వి సెలెక్ట్ ఏ సోర్స్ వర్టెక్స్ అండ్ ఇంక్లూడ్ దట్ వర్టెక్స్ ఇన్ ది సెట్ ఎస్. సో ఇక్కడ మనకి ఇనీషియల్గా ఒక సోర్స్ వర్టెక్స్ సెలెక్ట్ చేయాలి అనుకున్నాం కదా, ఆ సెలెక్టెడ్ వర్టెక్స్ని ఎస్లో ఇంక్లూడ్ చేయాలి. టు జనరేట్ ది షార్టెస్ట్ path from the source to the remaining vertices, a shortest path to the nearest vertex is generated first and it is included in S. సో ఇప్పుడు మనకి దీన్ని మల్టీ స్టేజ్ సొల్యూషన్ అంటున్నాం కదా. సో మల్టీ స్టేజ్ సొల్యూషన్స్లో ఏంటి అంటే మనకి ఇనీషియల్గా సెలెక్ట్ చేసిన వర్టెక్స్ అనేది సోర్స్ వర్టెక్స్ అవుతుంది. సో మనకి ఇనీషియల్గా దట్ వర్టెక్స్ని మనం సెట్ ఎస్లో ఇంక్లూడ్ చేస్తున్నాము. నెక్స్ట్ మనము ఎస్ నుంచి షార్టెస్ట్ పాత్ నెక్స్ట్ వర్టెక్స్కి సెలెక్ట్ చేసుకుంటాం కదా, అదే 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. సో ఆ నెక్స్ట్ సెలెక్టెడ్ వర్టెక్స్ ఏదైతే ఉందో ఆ సెట్ని కూడా ఆ పర్టికులర్ వర్టెక్స్ని కూడా మనకి సబ్ సెట్ ఎస్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్స్ట్ షార్టెస్ట్ పాత్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ 2 వర్టిసెస్ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఆ స్ట్రాటజీ ఏంటి అనేది మీకు నేను ఎగ్జాంపుల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ ఏ షార్టెస్ట్ పాత్ టు ది సెకండ్ నియరెస్ట్ వర్టెక్స్ ఈజ్ జనరేటెడ్ అండ్ సో ఆన్. దిస్ ప్రాసెస్ ఈజ్ కంటిన్యూస్ టు అంటిల్ ఆల్ ది డెస్టినేషన్ హ్యావ్ టు బి రీచ్. సో ఇక్కడ చూడండి మనకి ఎగ్జాంపుల్. సో మనకి ఇక్కడ ఈ గ్రాఫ్ ఇచ్చారు అనుకోండి. సో ఈ డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకోండి. 1 2 3 4 5 6 మనకి 6 వర్టిసెస్ ఉన్నాయి. వాటికి అన్నిటికీ డైరెక్షన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అన్నిటికీ వెయిట్స్ ఇచ్చారు. ఓకేనా. సో ఇప్పుడు మనకి స్టార్టింగ్ వర్టెక్స్ ఇనీషియల్ సోర్స్ వర్టెక్స్ వచ్చేసి వర్టెక్స్ 1 అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇనీషియల్గా ఎస్లో మనం సెలెక్ట్ చేసిన వర్టెక్స్ ఏదైతే ఉందో దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. సో సెలెక్టెడ్ వర్టెక్స్ 1. ఓకే. రిమైనింగ్ డెస్టినేషన్ వర్టిసెస్ ఏంటి అంటే సోర్స్ వర్టెక్స్ వచ్చింది,
మరి డెస్టినేషన్ అన్నప్పుడు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వర్టెక్స్కి మనం డెస్టినేషన్ లాగా అజ్యూమ్ చేసుకొని రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదా. సో 2, 3, 4, 5, 6 అన్నీ వేసేసుకున్నాం. ఓకేనా. సో ఇనీషియల్ వర్టెక్స్ 1 నుంచి 2కి ఎంత వెయిట్ 50. ఇనీషియల్ వర్టెక్స్ 1 నుంచి 3కి ఎంత వెయిట్ 45. ఇనీషియల్ వర్టెక్స్ 1 నుంచి 4కి ఎంత 1 నుంచి 4కి 10. ఇనీషియల్ వర్టెక్స్ 1 నుంచి 5కి పాత్ ఉందా, డైరెక్ట్ పాత్ ఉందా, లేదు కదా. సో దట్ ఈజ్ ఇన్ఫినిటీ. అండ్ 1 నుంచి 6కి ఉందా, దట్ ఈజ్ ఆల్సో ఇన్ఫినిటీ. ఓకేనా. సో మనకి ఇనీషియల్గా వచ్చినవి ఏంటి 50, 45, 10, ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ. వీటన్నిటిలో మినిమం వెయిట్ ఏది చూడండి. సో దిస్. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ ది నెక్స్ట్ వర్టెక్స్ 4 అన్నమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి సెట్లో 1, 4 ఉంటుంది. ఓకేనా. దిస్ ఈజ్ 4. నెక్స్ట్ సెలెక్టెడ్ వర్టెక్స్ ఏంటి 4. సో మనకి అంటే ఫస్ట్ మనకు వచ్చిన మినిమం పాత్ ఏంటి 1 నుంచి 4కి 10. ఇది మనకి ఈ సోర్స్ వర్టెక్స్ 1 నుంచి డెస్టినేషన్ వర్టెక్స్ 4ని రీచ్ అవ్వడానికి షార్టెస్ట్ పాత్. ఇప్పుడు చూడండి, దీన్ని మల్టీ స్టేజ్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తామన్నాం కదా. సో ఇక్కడ చూడండి, ఆ మీనింగ్ ఇక్కడ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మినిమం పాత్ని ఫైండ్ అవుట్ చేయడానికి 1 and 4 రెండింటిని ఇంక్లూడ్ చేసుకుంటాం. 1 and 4 రెండింటిని ఇంక్లూడ్ చేసుకుంటాం. చూడండి. సో నెక్స్ట్ మినిమం ఏంటన్నాం 4 అన్నాం. ఓకేనా. 4తోని మనకి మినిమం వెయిట్ 10 వచ్చేసింది, అయిపోయింది. ఇప్పుడు చూడండి, 1 నుంచి 2కి వెళ్ళడానికి త్రూ 4 ఏదైనా మినిమం ఉందా. 1 నుంచి 2కి వెళ్ళడానికి 1 నుంచి 2కి వెళ్ళడానికి ఇక్కడ ఆల్రెడీ మనకి 1 నుంచి 2కి డైరెక్ట్గా 50 ఉంది. అలా కాకుండా ఇప్పుడు మనకి 4 సెలెక్టెడ్ వర్టెక్స్ కదా. 1 నుంచి 4 నుంచి 2కి వెళ్ళడానికి మినిమం వెయిట్ ఉందా చూసుకోండి. 1 నుంచి 4కి వెళ్తే 10 ఉంది. మళ్ళీ 4 నుంచి 2కి ఉందా, డైరెక్ట్ పాత్ లేదు కదా. సో అందుకని ఇదేమీ చేంజ్ అవ్వదు, 15 ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ 3కి వెళ్ళడానికి 1 నుంచి 4 నుంచి 3కి వెళ్ళడానికి ఏదైనా మినిమం పాత్ ఉందా. 1 నుంచి 10కి 1 నుంచి 4కి 10. 4 నుంచి డైరెక్ట్గా 3కి వెళ్ళొచ్చా, లేదు కదా పాత్. సో సేమ్ వెయిట్ 45 ఉంటుంది. నెక్స్ట్ ఇది సెలెక్టెడ్ వర్టెక్స్ కాబట్టి ఇదేం చేంజ్ అవ్వదు, 10 ఉంది యాజ్ ఇట్ ఈజ్, అదే మినిమం వెయిట్ అవుతుంది. సో అదే ఉంచేస్తాము. నెక్స్ట్ చూడండి, 1 నుంచి 5కి త్రూ 4 ఉందా. 1 నుంచి 4కి 10, 4 నుంచి 5కి 15, 10 + 15 25. అండ్ 1 నుంచి 4 నుంచి 6కి డైరెక్ట్ ఉందా పాత్, లేదు కదా. సో ఇన్ఫినిటీయే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు వీటన్నిటిలో మినిమం వెయిట్ ఎంత 25. సో 25 అంటే వర్టెక్స్ 5 ఈజ్ సెలెక్టెడ్. ఇప్పుడు మనకి నెక్స్ట్ సెలెక్టెడ్ పాత్లో 1 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. 1 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం 5 ఉండొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు 2కి వెళ్ళడానికి 1 నుంచి 2కి వెళ్ళడానికి 1 to 4 10, 4 to 5 కూడా మినిమం వర్టెక్స్. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసేసుకున్నాం కదా మనం 5. 1 to 4 10, 4 to 5 15 అంటే 25, 5 to 2 20 అంటే 45 అవుతుంది. 1 to 2 డైరెక్ట్కి వెళ్తే 50 అవుతుంది. సో ఇప్పుడు దీన్ని అప్డేట్ చేస్తాం 45. నెక్స్ట్ 1 నుంచి 4, 4 నుంచి 5, 5 నుంచి 3 ఉందా చూడండి, ఉంది. కాకపోతే వెయిట్ చూడండి, 10, 25 + 35 60 అవుతుంది. సో మనకి ఇక్కడ ఉన్నది 45. సో ఇదే మినిమం కాబట్టి ఏం అప్డేట్ చేయం, ఇదే ఉంచుతాం. నెక్స్ట్ ఇది 10, 25 యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, 1 నుంచి 4, 4 నుంచి 5, 5 నుంచి 6 ఉందా, లేదు. సో ఇది ఇన్ఫినిటీయే ఉంటుంది. ఓకేనా. సో ఇది మినిమం అయిపోయింది. ఈ రెండిట్లో మినిమం అంటే ఆర్బిటరీగా మనం ఇదేం తీసుకోవచ్చు కాబట్టి స్టార్టింగ్ ఇది కాబట్టి 45 ఇది సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే పాత్లో 1, 4, 5, 2 ఉండొచ్చు. 1, 4, 5, 2 ఉండొచ్చు. 45 ఆల్రెడీ సెలెక్టెడ్ కాబట్టి 45 ఉంటుంది. సో ఇప్పుడు 4, 5, 2 యూజ్ చేసుకొని 3కి వెళ్ళడానికి ఇంకా మినిమం ఏదైనా చేంజ్ అవుతుందా చూడండి. 1 నుంచి 4కి 10, 4 నుంచి 5కి 15, 5 నుంచి 2కి 45 + 10 55 అవుతుంది.
ఇక్కడ ఉన్నది మనకు ఓన్లీ 45 కదా, సో ఇదే ఉంటుంది 10, 25. మళ్ళీ చూడండి 6కి ఏమైనా ఉందా, అసలు 6కి ఇన్కమింగే లేదు కాబట్టి ఇది ఇన్ఫినిటీ ఉంటుంది. నెక్స్ట్ మినిమం వెయిట్ అంటే యాజువల్గా మనకి ఏం లేదు కాబట్టి 45 ఇదే సెలెక్ట్ చేస్తాము. సెలెక్టెడ్ వర్టెక్స్ 3 అవుతుంది, ఇది అవుతుంది. సో మినిమం నెక్స్ట్ వీటన్నిటిలో ఈ వాల్యూస్ ఏం చేంజ్ అవ్వవు. వీటన్నిటిలో మనకి ఉన్న వాల్యూ ఏంటి అంటే ఇన్ఫినిటీనే కదా, ఒకటే కదా, మినిమం అయినా మ్యాక్సిమం అయినా అదే. సో అందుకే నెక్స్ట్ సెలెక్టెడ్ వర్టెక్స్ వచ్చేసి 6 అవుతుంది. సో ఇక్కడ చూడండి 1 to 4 ఈ సోర్స్ వర్టెక్స్ 1 నుంచి డెస్టినేషన్ వర్టెక్స్ 4ని రీచ్ అవ్వడానికి మనం యూస్ చేసుకునే షార్టెస్ట్ పాత్ ఇది. అలానే డెస్టినేషన్ వర్టెక్స్ 5ని రీచ్ అవ్వడానికి మనం యూస్ చేసుకున్న పాత్ 1 to 4 to 5 1 to 4 to 5. నెక్స్ట్ 1 to 4 to 5 to 2 ఈ పాత్ 2ని రీచ్ అవ్వడానికి. నెక్స్ట్ 3ని రీచ్ అవ్వడానికి అట్ ద సేమ్ టైం 6ని రీచ్ అవ్వడానికి యాక్చువల్గా ఇది తీసుకోవాలి. కాకపోతే 6కి ఇన్కమింగ్ వర్టిసెస్ లేవు కాబట్టి 6ని అసలు రీచ్ అవ్వము అని రాస్తాం. జస్ట్ సెలెక్ట్ చేస్తాం, కానీ ఇక్కడ పాత్ రాసేటప్పుడు మనం అసలు ఆ వర్టెక్స్ని రీచ్ అవ్వడానికి మనకి అసలు పాతే లేదని రాస్తాం. ఓకేనా? దిస్ ఈజ్ ది సొల్యూషన్ ఫర్ సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లం. ఓకేనా? దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి చూడండి ఎన్ని ఉన్నాయి, 5 వర్టిసెస్ ఉన్నాయి. స్టార్టింగ్ వర్టెక్స్ 1 ఉన్నది, సెలెక్టెడ్ వర్టెక్స్ 1, 2, 3, 4, 5. 1 నుంచి 2కి వెళ్ళడానికి 4, 1 నుంచి 3కి వెళ్ళడానికి 2, 1 నుంచి 4కి పాత్ లేదు, 1 నుంచి 5కి 8. ఓకే, వీటన్నిటిలో మినిమం వెయిట్ ఏది 2. సో సెలెక్టెడ్ వర్టెక్స్ వచ్చేసి 3 అవుతుంది, ఇంక్లూడింగ్ 1 and 3. 1, 3, 2 ఉందా, అసలు పాత్ లేదు కదా, సో 4 ఉంటుంది. ఇది ఆల్రెడీ సెలెక్టెడ్. 1 నుంచి 3 నుంచి 4కి పాత్ ఉంది కదా విత్ 3. 5 ఉందా, 1 నుంచి 3 నుంచి 5కి లేదు కదా, సో అందుకని 8 ఉంటుంది. సో ఇప్పుడు వీటన్నిటిలో మినిమం 2 ఆల్రెడీ మినిమం కాబట్టి వీటన్నిటిలో అంటే 3 సెలెక్ట్ చేస్తాం. సో ఇలా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తూ ఇలా రాస్తాం సొల్యూషన్స్. సో ఇలా మనకి సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? దిస్ ఈజ్ ది సొల్యూషన్ ఫర్ సింగిల్ సోర్స్ షార్టెస్ట్ పాత్ ప్రాబ్లమ్.